అందరికీ నమస్కారములు. తెలంగాణలో కేవలం రైతు భరోసా డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి యొక్క యాసంగి సీజన్ సంబంధించి కేవలం 4 ఎకరాల వరకే వేసిర్రు. ఈ మొత్తం ఏదైతే ఉందో మీకు లెక్కలు అనేవి ముందట పెట్టి అలాగే ఇప్పుడు వచ్చే ఏవైతే సీజన్ ఉందో ఆ సీజన్తో కలిపి అలాగే ఇప్పటి వరకు ఏవైతే 3 సీజన్లు ఉన్నాయో యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు, వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు, ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ అన్నమాట. ఇప్పుడు వచ్చే సంక్రాంతిలో నిధులు అనేవి విడుదల చేస్తారన్నమాట. సో ఒకసారి అయితే యాసంగి సీజన్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జనవరి 26వ తారీఖు రోజున ప్రారంభించారన్నమాట. అది ఆదివారం కావడంతో సోమవారం రోజున మనకు చూసుకున్నట్టయితే టకీ మిసైల్ అత్తే అని అయితే ముఖ్యమంత్రి వర్యులు కానివ్వచ్చు అటు డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట అని చెప్పిర్రన్నమాట. సో చెప్పినప్పటికీ మాటలతోనే సరిపెట్టారు. కానీ చూసుకున్నట్టయితే మనకు 2 నెలలు పూర్తి వస్తున్నా కూడా అంటే మనకు అప్పుడు ఆ రోజున చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే అందజేయడం అయితే జరిగిందన్నమాట. సో ఆ ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు అనేది అయితే కట్ ఆఫ్ పెట్టినట్టయితే తెలుస్తుంది. సో ఆ తర్వాత ఏవైతే యాసంగి ఇట్లుండగానే ఈ మొత్తం ఇట్లా పక్కన పెట్టి ఇట్లా మర్చిపోయే ప్రయత్నం అనేది ఇట్లా మాయ మాటలలో చూసుకున్నట్టయితే ఇట్లా జరిపేసారన్నమాట. ఇట్లా జరిపేసి ఇక వానాకాలం సీజన్ సంబంధించి ముందటేసుకున్నారు. ఇక వానాకాలం సీజన్కి ఎక్కడ వేసిర్రా అంటే వానాకాలం సీజన్ సంబంధించి మొత్తం ఏమన్నారంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే గ్రామ పంచాయతీ కాన్ఫరెన్స్ ఉన్నాయో ఇట్లనైతే సంప్రదించి తర్వాత చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసా ఏదైతే మనకు ఉందో ఈ యొక్క గ్రామ పంచాయతీ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా చూసుకున్నట్టయితే మనకు త్వరత నిధులు అనేవి విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఈ ఏవైతే నిధులు ఉన్నాయో 9,000 కోట్ల రూపాయలు అన్నమాట. సో నిధులు అనేవి విడుదల చేసిర్రు. అప్పుడు చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలలో కానివ్వచ్చు అప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం చూసుకున్నట్టయితే 9 రోజులలో 9,000 కోట్లు అనేవి విడుదల చేస్తామని అయితే రైతు వేదికలతో అప్పుడు చూసినట్టయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ కొంతమందికి అయితే వానాకాలం సీజన్ సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే రైతు వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారన్నమాట. సో వారందరూ కూడా ఈ యొక్క డబ్బుల కోసం అయితే మరలా ఎప్పుడు పడతాయి అని అయితే చాలా ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే స్పందించట్లేదన్నమాట. ఇప్పుడు వచ్చే ఏదైతే ఉందో మనకు చూసుకున్నట్టయితే మరలా ఇప్పుడు వచ్చే సంక్రాంతికే మరలా చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఒక రైతు భరోసా పెండింగ్ డబ్బులకు సంబంధించి ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పెట్టుబడి సాయం అనేది అందజేయలేకపోతే రైతులకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఫస్ట్ పెట్టుబడి పెడితేనే కదా మనకు అంత ఆదాయం అనేది వచ్చిన వాళ్ళు మనం ఎంతో అంత మేలు అనేది జరుగుతుంది. ఈ మందులకు ఎక్కడి నుంచి వస్తాయి? అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అసలు ఈ ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అనేది ఎందుకు మేము ఈ రైతు భరోసాకి 10 ఎకరాల వరకు కట్టా పెట్టాం. మరి ఈ 10 ఎకరాలు పెట్టినట్టయితే ఈ 4 ఎకరాల వరకే వేసి మిగతా 6 ఎకరాల వరకు ఈ పొట్టగొట్టడం ఎందుకు? రైతులను ఇబ్బందులు పెట్టుకున్నాడు ఎందుకు? ఇట్లా జరుగుతుందన్నమాట పరిస్థితి. తెలంగాణలో చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు పడవా అంటే ఇక పడవండి. ఇది అయితే మనకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా మాట్లాడట్లేదన్నమాట. బై ద వే ఏమైనా ఛాయిసెస్ ఏమైనా ఉన్నాయట్లయితే తుమ్మల నాగేశ్వర్ గారైతే మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. వ్యవసాయ శాఖల మంత్రి గారు కానివ్వచ్చు. అలాగే చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మాట్లాడనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో మరి చూడాలి మరి దీనికి సంబంధించి కూడా. అలాగే మనకు 2 పథకాలు అనేవి కూడా త్వరలోనే అమలు కాబోతున్నట్లయితే తెలుస్తుంది. మహాలక్ష్మి స్కీమ్ అనేది అయితే అమలు చేయబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. అలాగే ఆసరా చేయుత పెన్షన్ ముందుగా మహిళలకు ఇస్తామని 2,500 రూపాయలు అనేవి అమలు చేయబోతున్నట్లయితే మనకు ఇక చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు కానివ్వచ్చు అటు జగ్గారెడ్డి గారు కానివ్వచ్చు వీరైతే జగ్గారెడ్డి గారు అయితే మాటలతో ఇక్కడ స్క్రీన్ వచ్చేసి కూడా చూసినట్లయితే మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ కలుసుకుందాం. ఖచ్చితంగా రైతు భరోసా ఏదైతే ఉందో సంక్రాంతికి మళ్ళీ నిధులు విడుదల చేస్తారన్నమాట. సో అప్పుడే మరి పెండింగ్ పడేయా అంటే గోవిందా.